తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలు ముగిసి ఇప్పటికే ఒక్కొక్కరు వాళ్ళ సింహాసనం లెక్క, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కోరికలు నెరవేర్చుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పాలకవర్గం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కూడా మాకు సర్పంచ్లు వచ్చిరని సంబరాలు చేసుకుంటున్నటువంటి వేళ గుంపుల గ్రామంలో మాత్రం వీళ్ళు ఆల్రెడీ అభివృద్ధిలో ఒక అడుగు ముందేసినట్టుగా ప్రమాణ స్వీకారం రోజే లక్షల రూపాయల నిధులు సహకారంతో, కొంతమంది సహకారంతో మొత్తానికి గ్రామాన్ని అయితే సమిష్టిగా అభివృద్ధి చేసుకున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు కొనతం సైదిరెడ్డి గారు ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి ₹1,00,000 డొనేట్ చేయడమే కాకుండా ఇంటింటికి కూడా, అంటే ఏదైతే ఇందిరమీన్లు లబ్ధిదారులకు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి గ్రామాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్తా ఉంటారు. మరి ఇక్కడ కొనతం సైదిరెడ్డి గారు తన వంతు దృష్టిగా కన్న తల్లి లాంటి గ్రామాన్ని మర్చిపోద్దని చెప్పి ఏదైతే గుంపుల గ్రామానికి అభివృద్ధికి తను సైతం ముందుకు వెళ్తా ఉన్నాడు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అసలు ఎందుకు ఇట్లాంటి, అంటే ఒక గ్రామంలో ఎవరో ఒక కుటుంబం అంటే ఇవాళ రేపు పక్కింటి వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఎవరు లేనటువంటి నేపథ్యంలో మరి గుంపుల గ్రామాన్ని ఇంత పర్సనల్ గా తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏందో సైదిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ముందుగా నమస్తే అండి. మీరు అనుకున్నట్టుగా ఏదైతే అభ్యర్థులు విజయం సాధించడానికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఎందుకు ఈ గుంపుల గ్రామం పైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? మా గ్రామం అంటే సో గుంపుల గ్రామం అంటే యాక్చువల్ మేము ఇక్కడ పుట్టి పెరిగాము. సో గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనేది మా అభిమతం. సో ఆ విధంగా మనం ఊరికి వచ్చాము. ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరు వాళ్ళు అభివృద్ధి చేసుకొని నాలాగనే మిగతా ఒక 20 మంది 30 మంది ఇలా విలేజ్కి సేవ చేసుకుంటూ పోతే మా విలేజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది. అట్లనే మా విలేజే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో ఎంతో కొంత ఉన్నవాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఎవరి కోసమో ఏదో ఒకటి ఆశించాల్సిన అవసరం లేదు. మన పనులు మనమే ముందుకు చేయొచ్చు అనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి తమ్ముడు వెంకరెడ్డి సహకారంతో మనం ఈ పనులన్నీ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ మీరు కానీ ఇప్పుడు కేవలం గుంపుల గ్రామానికి వస్తే ఒక్క ఓటు అనే చర్చ బాగా జరుగుతూ ఉంది. అసలు ఈ ఒక్క ఓటుకు, అంటే గెలవకపోయినా కూడా ఇదే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండేటటువంటి వ్యక్తులు మీరు ఎట్లా అసలు, అంటే గెలిచింది కాబట్టి ఇవన్నీ హామీలు నెరవేరుస్తూ ఉన్నారు? అట్లా ఏం లేదు. మాకు విలేజ్ అంటే మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అభిమానం. సో మనం గత 10 సంవత్సరాలుగా విలేజ్లో ఏదైనా చిన్న కార్యక్రమం అయినా, ఏదైనా ఆపద వచ్చినా ఏదొచ్చినా మేము ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో అదేవిధంగా మేము గెలిచినా ఓడినా అట్లనే చేస్తాము. సో ఇప్పుడు ప్రజలు మాకు ఇంకా పెద్దనో భారం ఇచ్చారు, బాధ్యతనిచ్చారు. సో ఆ బాధ్యతను ఇంకా ప్రేమతో ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చామో అవన్నీ కూడా తీర్చడానికి ప్రతి ఒక్కటి ఏ విధంగా ఇప్పుడు మాకు గవర్నమెంట్ లేకున్నా కూడా అందరితో ఫైట్ చేసి ఈ రోజు వరకే ఈ కండువాలు, రేపటి నుంచి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి మా ఊరికి కావాల్సిన ప్రతి ఒక్క నిధులను తెచ్చుకునే బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా ఊరి వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ప్రేమ ఉందో మా మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించినది, దాన్ని తీసుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకోవడానికి మేము ముందుకెళ్తున్నాము. ఆ విధంలో భాగంగానే ఈరోజు మేము ఒక 3 హామీస్ ఇచ్చాము. ఆ మొదటి 3 హామీస్ని మేము మా హామీలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మా ఫాదర్ మీద ఒక ₹1,00,000, అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి 10,116 ప్లస్ స్కూల్స్లో బ్యాగ్స్ అండ్ షూస్ అవి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాంతోపాటు చిన్న ఆడపిల్లలు ఈ మధ్య ఎవరైతే పుట్టారో రీసెంట్గా 5,116 ఈ హామీలన్నీ కూడా ఈ రోజే నెరవేర్చడానికి మేము ముందుకు వచ్చాము. అంటే ఇంత ప్రభుత్వం కూడా ఈరోజు రేపు ఎమ్మెల్యేలు కూడా ఇట్లా చేయట్లేదు. మరి మీ ప్రత్యేక కార్యక్రమాలు కంకణం కట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ రీజన్ మరి మీ కుటుంబం పేరు నిలబడడానికా, లేదంటే గ్రామ ప్రజలకు సేవ చేయడానికైనా ప్రధానంగా? ఊరి మీద ప్రేమ. యాక్చువల్లీ మనం ఏది చేసినా కూడా చివరికి మనం వచ్చి కలవాల్సింది మన ఊర్లోనే. సో ఊరికి ఎంతో కొంత చేయాలి. దేవుడి దయ వల్ల మాకు ఎంతో కొంత ఉంది. దాంట్లో ఒకటి 20%, 30%, 40% మాకు తోచిన విధంగా మేము సహాయం చేయాలని ముందుకు వచ్చాము. ఆ విధంగానే ముందుకెళ్తాము. అదేవిధంగా వాళ్ళు మా మీద అభిమానం చూపారు. అటు వార్డు మెంబర్స్ కావచ్చు, 8లో 7 గెలిపించారు. దాంతోపాటు సర్పంచ్ని కూడా గెలిపించి మాకు ఇంకా బాధ్యతనిచ్చారు. సో అది గ్రామాల వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచించారో అది నేను అర్థం చేసుకోగలను. బట్ చివరిగా మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 100% మేము ముందున్నాం. గ్రామంలో కూడా ఎన్నికల రోజు సమయంలో చాలా వరకు కూడా కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి, దాదాపుగా జిల్లా పోలీసులంతా కూడా ఇక్కడ దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు తర్వాత కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అందరూ అన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేస్తారు? అసలు గుంపుల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ ఇంతవరకు జరగలేదు. అదేదో ఒక ఓటు వల్ల కొద్దిగా ఎట్లా ఉంటుందంటే ఎమోషన్స్ వల్ల అలా ఫీల్ అయిపోయారు తప్ప ఆ రోజు వరకే మేము పార్టీ చూస్తాం. ఆ రోజు వరకు జరిగిన ఎన్నిక అనేది ఇప్పుడు అవతల అభ్యర్థి లింగారెడ్డి గారు కావచ్చు, లేదంటే అనిల్ కావచ్చు,
అంతవరకే. దాని తర్వాత మేమంతా కలిసే ఉంటాము, కలిసే ముందుకెళ్తాము. ఆ రోజు అయితేనే ఈ జెండాలు పట్టుకొని వెళ్ళిపోతాము. రేపటి నుంచి ఎలాంటి జెండాలు ఏమి ఉండవు. వాళ్ళందరి సహకారం కూడా కావాలి. పెద్ద మనుషుల సహకారం కూడా మేము తీసుకొని ముందుకెళ్ళి మా ఊరిని ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి తీసుకెళ్ళాలనేది మా యొక్క ఆలోచన. బట్ గుంపుల వాళ్ళు ఘర్షణ వాతావరణాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా సౌమ్యులు. అట్లా. మరి ఇతర ఇతర అంటే మీరు ఇప్పటికే ఆదర్శంగా నిలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో గుంపుల గ్రామస్తులంతా కూడా ఆదర్శంగా నిలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇతర గ్రామాల్లో కూడా చాలా మంది అప్పుల పాలైపోయి సర్పంచ్లు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనేమో సర్పంచ్లంతా మేము అంత అప్పుల పాలైనా మాకు బిల్లులు రావట్లేవు అని చెప్తున్నారు. మీరేమో అసలు బిల్లు రాకముందు మీరే సొంతంగా నిధులు కేటాయించుకుంటా ఉన్న నేపథ్యంలో మరి మిగతా గ్రామాలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి సర్పంచ్లకు కానీ గ్రామస్తులకు కానీ? సర్పంచ్ పదవి అనేది ఒక పదవి అనేది మేము అనుకోము. అదొక బాధ్యత. ఊరి పెద్దగా ఉండి ఊళ్ళో కావాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము బాధ్యత తీసుకున్నాము. దానికి ఏదో డబ్బులు మన చేతి మించి పడ్డా ఎలా ఆ పనులు ఎలా చేయించుకోవాలి అని మనకు సంకల్పించుకుంటే ఎట్లా అయినా చేయించుకుంటాం. ఒక పని ఏదైనా సంకల్పించుకొని ముందుకెళ్తే దాన్ని కష్టాలైనా ఏదైనా చేసి దానికి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు వెతుక్కొని మా గుంపులకి ఫండ్స్ మేము తీసుకొస్తాం. మిగతా ఊరు వాళ్ళు కూడా అది చేయాల్సింది అదే. మనం పదవి వచ్చింది, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎట్లా తీసుకురావాలని చూడొద్దు. అది అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది మన గ్రామానికి ఏమేమి అభివృద్ధి పనులు చేయాలి, ఎలా ఎలా చేయాలి, వాళ్ళు ఏదైతే ప్రణాళికను క్రియేట్ చేసుకున్నారో ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తే 100% ఎవరైనా సక్సెస్ అవుతారని నా ఆశ. ఇది మొత్తానికైతే గుంపుల గ్రామ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదర్శంగా నిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు గ్రామం మొదటి రోజు నుంచే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఒక అభివృద్ధి బాటలో గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనేటటువంటి ప్రణాళికను ముందుకు తీసుకొని పోయి చేస్తా ఉన్నారు. మరి మిగతా గ్రామాలు కూడా ఈ గుంపుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళు కూడా కేవలం సర్పంచ్లు అంటే దోపిడీలు ప్రజల్ని డిపాజిట్లు పెట్టి పంచాయతీలు పెట్టించేటటువంటి చర్చ గతంలో ఏదైతే ఉందో అట్లా కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎట్లా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ప్రధానంగా అయితే గుంపుల గ్రామస్తులు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయమే కాకుండా విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి మేము సారిస్తాం. సర్పంచ్ అంటే ఒక సేవకునిగా ఉండి గ్రామాన్ని కన్న తల్లి లెక్క చూసుకొని అభివృద్ధి బాటలో ముందు తీసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా అభివృద్ధిలోకి తీసుకుపోతే ఏ ఎమ్మెల్యే తోటి పని ఉండదు, ఏ మంత్రులతోటి పని ఉండదు, ఏ ముఖ్యమంత్రితో కూడా పని ఉండదు. గ్రామాల్ని మనమే చక్కదిద్దుకున్నటువంటి పెద్దలుగా మీరే తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గుంపుల గ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని 7200 న్యూస్ సూచిస్తా ఉంది. గుంపుల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఒక ఓటు మెజార్టీతోనైనా గెలిపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ఓటు అనేది ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చిన డిసిషన్ గెలుపు, ఆ గెలుపుకు కట్టుబడి ఉన్నాము. అలాగే మేము ఏ ఏ మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చామో ఇందిరమ్మ ఇండ్లకు 10,116, ఆడపిల్ల పుడితే 5,116, ఆడపిల్ల పెళ్లికి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 5,116, అదే పేదింటి కుటుంబంలో ఎవరైనా చనిపోతే కింట బియ్యం కానీ లేకపోతే 6,000 దానికి సమానమైన డబ్బులు కానీ ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేరుస్తాం. ఈ రోజే మేము ఇందిరమ్మకి నెక్స్ట్ ఆడపిల్ల ఈ నెలలో పుట్టిన ఆడపిల్లకు డబ్బులు ఇవ్వడానికి పథకం క్రియేట్ చేసినాం. ఈరోజే ఇవ్వటానికి ఉన్నాం. నెక్స్ట్ ఇక పోను ఏ సమస్యలు వచ్చినా నా ఒక ఎయిమ్ అనేది ఒకటే, డిపాజిట్ లేకుండా పంచాయతీ చేయాలనేది నా ఎయిమ్. వీలైనంత మటుకు డిపాజిట్ లేకుండా ఊళ్ళో పంచాయతీని ఇచ్చేయడానికి నా సహకారం, ఊళ్ళో పెద్దల సహకారం కూడా కావాలి దీనికి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన మోసాలు మనకు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి దృష్టికి పోకుండా చేయాలని అయితే నాకు ఒక సంకల్పం ఉంది. అందులోటి వేరే ఏ విషయాలైనా నా దృష్టికి వస్తే ఊళ్ళో పారిశుద్ధ్యం కానీ ఏ గట్టి పంచాయతీలు కానీ లేకపోతే ఒక కుటుంబంలో ఒక హాస్పిటల్ ఖర్చులకు కానీ ఏది వచ్చినా ఈ ₹1,00,000 నిధి ఉంది. ఎవ్వరు వార్డు మెంబర్తో నా దగ్గరికి వచ్చినా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినా ఇందులో నుంచి సహాయం చేయడం జరుగుతుంది. ఇవి అయిపోయినా మళ్ళీ వేరే విధంగానే మీ సహాయం చేయడం జరుగుతుంది. వేరే ఏమి మనసుల్లో పెట్టుకోవద్దు. మీరు 5 ఏళ్ళు మీ అందరి సహకారం ఉంటే పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. విద్యా వైద్యం ఈరోజు స్కూల్లో కూడా షూస్ అండ్ బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈరోజు అనుకున్నాము 108 అంబులెన్స్ టెస్టులు చేద్దామని అనుకున్నాము. కొద్దిగా పర్మిషన్స్ రాలేదు, దానికి కొద్దిగా పర్మిషన్స్ కావాలని అన్నారు. నెక్స్ట్ 1 వీక్ లేకపోతే జనవరి 26 అది అంబులెన్స్ కూడా వస్తుంది. ఊళ్ళో టెస్టులు చేస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. ఎవ్రీ మంత్ 2 times వస్తుంది. ఇబ్బంది లేకుండా అందరికి టెస్టులు చేస్తారు. ఏమైనా ఇక్కడ కానీ ఏమైనా ఉంటే పెద్ద ఆసుపత్రికి వెళ్తే కూడా ఆరోగ్యశ్రీనా లేకపోతే అది లేకపోతే ఎట్లా ఏందనేది కూడా మేము వాళ్ళతో పాటు ఉండటం జరుగుతుంది. వాళ్ళ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.